హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో లీలావతి, అనసూయ అనే అత్తాకోడళ్ళు ఉండేవారు. అత్త లీలావతి కోడల్ని ఒక్క క్షణం కూడా కూర్చొనిచ్చేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ కష్టపెడుతూనే ఉండేది. అది చాలక కోడలి మీద కుట్రలు పన్నుతూనే ఉండేది. అవి తిరిగి ఆవిడికే తగులుతూ ఉండేవి. అలా ఒకరోజు పనంతా చేసుకుని కూర్చున్న కోడలి వద్దకు వెళ్ళి, ఏంటనసూయ, పనంతా అయిపోయిందా, అలా కూర్చున్నావు అని అడిగింది అత్తగారు. ఇప్పుడే అయిపోయింది అత్తయ్య అంది అనసూయ. నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చుంటే ఎలా? నా మనసు ఊరుకోదు, నీ చేత ఏదో ఒకటి చేయించాలి. ఏం చేయించాలి అని మనసులోనే అనుకుని తెగ ఆలోచించింది అత్తగారు. అత్తగారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మా అనసూయ, మర్చిపోయాను, మొన్న అబ్బాయికి ఎదురు దెబ్బ తగిలి కాలు నొప్పి చేసిందిగా, అప్పుడు మొక్కుకున్నానమ్మా, కాలు నొప్పి తగ్గిపోతే నా కోడలు నీ గుడికొచ్చి 108 ప్రదక్షిణలు చేస్తుందని. అబ్బాయి కాలు నొప్పి తగ్గిపోయిందిగా, అందుకే ఈరోజు కాస్త గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసిరా అమ్మా అంది అత్తగారు ఎంతో మంచిగా. అవునా అత్తయ్యా, సర్లే వెళతానులే అని బయలుదేరి ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఆగిపోయి, అత్తయ్య, ఇప్పుడు గుర్తొచ్చింది మీరు గుడికంటే. మొన్న మామయ్యకి బాగా జ్వరం వచ్చి మంచాన పడ్డారు కదా, అప్పుడు మొక్కుకున్నా, మామయ్యకి జ్వరం తగ్గిపోయి మరలా మామూలు మనిషి అయిపోతే మా అత్తయ్య నీ గుడికి వచ్చి నిలువు దోపిడీ ఇచ్చుకుంటుందని. మామయ్యకి జ్వరం తగ్గిపోయి మామూలు మనిషి అయిపోయారు కదా, అందుకే మీరు కూడా నాతో వచ్చి నిలువు దోపిడీ ఇచ్చుకోండి అంది కోడలు అనసూయ. ఏంటి, నేనొచ్చి నిలువు దోపిడీ ఇవ్వాలా? అయినా మొక్కుకునే ముందు ఒక్క మాట అడగాలని తెలియదా అని అనబోయి, తను చేసింది అదే కాబట్టి ఎక్కడ కోడలు తనని నిందిస్తుందేమో అని భయంతో అనకుండా, అమ్మో, నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి హుండీలో వెయ్యాలి. అలా ఎలా? నా బంగారం హుండీలో ఎందుకు వేస్తా? నేను వెయ్యను. అయినా ఇదేమైనా నిజంగా మొక్కుకుందా ఏంటి? నా అలాగే అబద్ధం చెప్పింది కాబట్టి దేవుడికి ఏం సమర్పించుకో అవసరం లేదు. అంటే నేను ఇప్పుడు తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి అని మనసులోని అనుకుని ఆలోచించి అని, అమ్మా అనసూయ, నేను మర్చిపోయా, ఈరోజు అసలు మంచి రోజే కాదమ్మా, ఇంకొక రోజు వెళదాంలే అంది అత్తగారు. అలాగే అత్తయ్య, మీరు ఎలా అంటే అలాగే, మీరు ఎప్పుడు వెళదామంటే అప్పుడే వెళదాం అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. దీన్ని ఎప్పుడు కష్టపెడదాం అనుకున్నా అది తిరిగి నాకే చుట్టుకుంటుందే, అలా అని చెప్పి నేను వదిలేస్తానా? రేపు చెప్తా దీని పని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు. మరుసటి రోజు ఉదయమే నిద్ర లేస్తూనే కోడలి వద్దకు వచ్చి, అమ్మా అనసూయ, ఈరోజు ఏకాదశి. ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదమ్మా. నీకే కాదు, నీ భర్తకి కూడా చాలా మంచిది. అందుకే నువ్వు ఉపవాసం ఉంటావమ్మా అని అడిగింది అత్తగారు. అలాగే అత్తయ్య, ఉంటాలే అంది అనసూయ. ఇది ఈ రోజంతా తిండి తినకుండా నీరసంగా ఉంటే నాకెంత ఆనందంగా ఉంటుందో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు. అయితే మధ్యాహ్నం భోజనానికి తండ్రి కొడుకులిద్దరూ వచ్చారు. అమ్మా అనసూయ, అన్నం వడ్డించమ్మా, ఆకలి బాగా వేస్తుంది అన్నారు మామగారు. అలాగే మామయ్య, రండి వడ్డిస్తాను అని భర్తకి మామగారికి భోజనం వడ్డించింది అనసూయ. అదేంటి అనసూయ, నాకు కూడా పెట్టు, నాకు పెట్టలేదే అంది అత్తగారు. అదేంటత్తయ్య, ఉదయం మీరేగా చెప్పింది ఈరోజు మంచి రోజు, ఉపవాసం ఉంటే చాలా మంచిది, భర్తకి మంచి జరుగుతుంది, నువ్వు ఉపవాసం ఉండమ్మా అని.
మరి నాకు చెప్పిన వారు మావయ్య మంచి కోసం మీరు కూడా ఉపవాసం ఉంటారనుకున్నాను. అందుకే మీకు వంట చెయ్యలేదు అత్తయ్య అంది అనసూయ. దాంతో అత్తగారి గుండెలో రాయి పడినట్లయింది. ఇప్పుడు నేను ఉపవాసం ఉండటం లేదంటే నా భర్త ముందు, నా కొడుకు ముందు నా పరువు పోతుంది. అలా అని చెప్పి ఏమీ తినకుండా ఉంటే సాయంత్రానికి నేను చచ్చే పోతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనసులో బాధపడుతూ, అమ్మా ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఏం చేయనవసరం లేదు గానీ, ఇంట్లో పండ్లున్నాయి కదా! అవి తీసుకురా తిందాంలే. తినేసి కాసినన్ని పాలు తాగుదాం అంది అత్తగారు. మీరెలా అంటే అలాగే అత్తయ్య. మీరేం చెప్పినా నేను కాదంటానా అని పాలు, పండ్లు తీసుకువచ్చి అత్తగారికి ఇచ్చింది అనసూయ. వాటిని తీసుకుని, హమ్మయ్య! ఇప్పుడు ప్రాణం చల్లబడింది. ఇంకెప్పుడు దీని జోలికి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడల్లా ఎదురు దెబ్బ నాకే తగులుతుంది అని ఇక ఆ రోజు నుంచి కోడలి జోలికి వెళ్ళడం మానేసింది అత్తగారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.